అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజైతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ శ్రీరాముడు సీతమ్మ వారి ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మాత్రము పూజ అంతా అయిపోయిందండి. ఆ తర్వాత గుడికి వెళ్ళాలి కదా, కాబట్టి గుడికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒక కవర్లో బియ్యము, కొబ్బెర, బెల్లము, కుంకుమ, పసుపు, జాకెట్ పీసు, టెంకాయ ఈ విధంగా తీసుకొని గుడికి బయలుదేరాను. అయితే ఈరోజు రొటీన్ వ్లాగ్ కాబట్టి నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఉదయం లేవంగానే అందులో మనకేంటంటే ముందు రోజు మంగళవారం పడింది కాబట్టి ఒకే రోజే దేవుడి పటాలను నీట్గా శుభ్రంగా చేసుకోవాలి, బొట్టు చక్కగా కుదరాలి. ఎంత లేదన్నా కూడా మనము దేవుడి పని అంటే కనీసం అంటే గంటన్నర పడుతుందండి. మనం ముందు రోజు చేసుకుంటేనే ఈ ఎండాకాలం అన్నమాట. కానీ మనకేంటంటే మంగళవారం వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఈరోజే చేసుకోవాల్సి వచ్చిందండి. సో అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఉదయం లేవంగానే ఇలాగ స్టవ్ అంతా నీట్గా తుడుచుకొని ఆ తర్వాత గంధము, కుంకుమ ఈ విధంగా ముగ్గు వేసేసుకొని ఒక సైడు పాలు పెట్టుకున్నాను. పాలు పొంగకుండా ఒక గరిటె పెట్టుకున్నానండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి కాఫీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాలామంది మీరు కాఫీ ఎలా చేస్తారక్క అంటే ఈ కాఫీ పూర్వకాలంలో ఎక్కువగా చేసుకునే వాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతము ఇన్స్టెంట్గా బ్రూ అలాగా వాడుతూ ఉన్నారు. కొంతమంది మామూలుగా ఈ కాఫీ పొడినే వేసేసి ఫిల్టర్ కాఫీ కూడా తయారు చేసుకుంటున్నారు. ఇంకా పాలు మనకు మరిగే లోపల కాఫీ అయ్యే లోపల ఈ విధంగా సైడ్కు ఉన్నటువంటి బాక్సులన్నీ నీట్గా తుడుచుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మాకు నీళ్లు సరిగ్గా రావట్లేదు కదా, ట్యాంకర్లు కొనుక్కుంటున్నాము. ఒక్కొక్కసారి ఏంటంటే కాఫీ పగిలిపోతూ ఉంటుందండి. కాబట్టి నేను ఏం చేశానంటే పాలు సపరేట్గా మరగబెట్టుకుంటాను, అలాగే డికాషన్ కూడా ఇలాగ మరగబెట్టుకొని ఈ విధంగా వడగట్టుకుంటాను. ఇంకా ఇప్పుడు మరగబెట్టుకున్నటువంటి పాలు ఇందులోనే పోసేసి ఇలాగ చేసుకుంటానండి. ఇలాగ చేసుకుంటే కాఫీ అనేది పగిలిపోదన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇలాగా ఫ్లాస్క్లో పోసి పెడితే అత్తయ్య ఒక్కొక్కసారి పోసుకొని వెళ్తూ ఉంటారండి. చూడండి, మధ్యాహ్నం అయినా కూడా కాఫీ వేడిగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత దేవుడికి పానకం చేసుకోవాలి కదండి. నేనైతే ఫస్ట్ చాకుతో అన్నాను, సరిగ్గా కట్ కాలేదు. అయితే ఈ విధంగా మామూలుగా తురుము పట్టేది ఉంటుంది కదా, దాంట్లో ఈ విధంగా అనేసి ఇదైతే మాత్రము తొందరగా బెల్లం కరుగుతుంది అనే ఉద్దేశంతో ఇలాగా అనేసి ఒక బౌల్లో వేసేసుకొని వాటితో పాటుగా నీళ్లు పోసేసుకొని కాసేపు నానబెట్టుకుంటున్నానండి. కానీ బెల్లంలో మనకి ఎక్కువ శాతం ఈ నడుమ ఏంటంటే డస్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. కాబట్టి నీళ్లు పోసేసి ఈ విధంగా మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వడపప్పు అంటే మనము పెసరపప్పే నానబెట్టుకుంటాం కదండి. అయితే సాయంత్రం గోలింపులు చేద్దాము అనే ఉద్దేశంతో పెసరపప్పు కాస్త ఎక్కువగానే వేసేసాను. మామూలుగా అయితే నాటు పెసరపప్పు తీసుకునే వాళ్ళము, ఈసారి అవి లేవు కాబట్టి కొనుక్కున్నటువంటి పెసరపప్పే వేసేసి ఈ విధంగా 2-3 సార్లు బాగా కడిగేసి ఇలాగ నీళ్లు పోసేసి నానబెట్టుకుంటున్నాను. ఇంకా ఈ బెల్లము కరిగే లోపల పెసరపప్పు నానే లోపల మనం మామూలుగా కాఫీ తాగాలనుకునే వాళ్ళు కాఫీ తాగొచ్చు, లేదు అనుకుంటే దేవుడి పని మనం చేసేసుకోవచ్చండి. అయితే ఈ నడమ ఏంటంటే లేయంగానే మనకు తల విపరీతంగా నొస్తుందండి. కాబట్టి కంపల్సరిగా కాఫీ తాగితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా వారికి షుగర్లెస్ కాఫీ, నాకు కొంచెం చక్కెర ఎక్కువ వేసేసుకొని ఈ విధంగా కాఫీ తయారు చేసుకుంటానండి. ఇంకా మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఇంత చక్కెర వేసుకుంటావు నువ్వు అనేనే. నాకేమో సరిబలంగా వేసుకొని కాఫీ తాగలేనండి. ఇలాగ ఎంతమంది తాగుతారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఎండాకాలం కదా, మనకు మజ్జిగ నీళ్ళు కూడా తాగితే బాగుంటుంది, తీయగా ఉంటే బాగుంటాయి కదండి. కాబట్టి నేను ఏం చేశానంటే మీగడ వేసేసి తోడు వేసుకుంటాను అనమాట. ఈ ఎండాకాలం అంతా మీగడ ఏం తీయనండి, పాలల్లోనే మీగడ వేసుకొని ఇలాగా తోడు పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత పైకి వచ్చానండి. ఎంత తొందరగా లేచినా కూడా లేటుగానే అవుతుంది అనమాట. అందులో ఈ పండగ ఏంటంటే అబ్బా చేసుకోవచ్చులే ఏముంది, వడపప్పు పానకమే కదా అని అనుకుంటాం. కానీ మనం అదే రోజే పటాలు కడుక్కోవడము, ఇలాగా ఎన్ని తయారు చేసుకోవడము, గుడికి వెళ్ళడము పెద్ద ప్రాసెస్సేనండి, చాలా లేట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మామిడాకులండి, పూలైతే కొంచెమే పూసాయి. సరే కొన్ని మామిడాకులు తీసుకుందాం అనే ఉద్దేశంతో, ఇది హైబ్రిడ్ చెట్టు అండి. నాకైతే మామూలుగా గుమ్మాలకు తోరణాలు వేసుకోవటానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు. అయితే కొంచెం జీడ వచ్చిందండి, నీట్గా శుభ్రంగా ఒక బౌల్లో వేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే నీళ్లు రావట్లేదు కదండి, కాబట్టి అన్నిట్లకు ఫిల్టర్ నీళ్ళే వాడుతున్నామండి.
తులసమ్మ చెట్టుకు పోయాలన్నా ఫిల్టర్ నీళ్ళే, అలాగే దేవుళ్ళని తుడుచుకోవాలన్నా ఫిల్టర్ నీళ్ళే ఇలాగా వాడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మొత్తము దేవుడి సామాగ్రి అంతా నీట్గా కడుక్కొని తుడుచుకొని పక్కకు పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే సింపుల్గా ఉగ్గాని చేసుకున్నానండి. అప్పటికే అసలు ఎండ బాగా నెత్తి మీదకి వచ్చేసింది. ఇంకా వంటగదిలో ఉండలేకపోయాను. అందులో ఇవి తాడిపత్రి బొరుగులు కాబట్టి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగ బొరుగులు చేసేసుకున్నానండి. మీ ఇంట్లో టిఫిన్ ఏం చేశారు, పండగలప్పుడు టిఫిన్స్ ఏం చేస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత దేవుడి కింద మామూలుగా క్లాత్ వేయాలని మన సబ్స్క్రైబర్సే చెప్పారు కాబట్టి ఇలాగా మొత్తం అంతా క్లాత్ వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనము ప్రమిదలు పెట్టుకోవటానికి, గంట పెట్టుకోవటానికి, హారతి పెట్టుకోవటానికి ఇలాగా పసుపుతో అలికేసి గంధము కుంకుమ ఈ విధంగా ముగ్గులు వేసుకుంటానండి. ఇంకా చాలామంది ఏమంటారంటే, మీరు దేవుడి పటాలకి మంచిగా బొట్లు సేమ్ స్టిక్కర్ లాగా పెడతారు, ఎలా పెడతారండి అని అంటూ ఉంటారు. కానీ నేను చాలాసార్లు చూపించానండి. అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తే, అంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నాను. మనము గంధంలో రోజు వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకు బొటన వేలు అలాగే మధ్య వేలు సహాయంతో ఇలాగంటే చుక్కలాగా నిలబడాలి. ఆ గంధమును పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకొని చక్కగా చుట్టూరు ఇలాగా అనేస్తే మనము స్టిక్కర్ లాగానే ఉంటాయండి. దేవుడికి బొట్లు స్టిక్కర్ ఏ విధంగా ఉంటుందో అలాగనే ఉంటాయి అన్నమాట. ఇంకా మొన్న ఉగాది రోజు మామూలుగా ప్రమిదలు అడిగారండి. ఇవేంటి, ఎలా తయారు చేశారని అడుగుతూ ఉన్నారు. ఇవి మట్టి ప్రమిదలేనండి. నేను ఈ విధంగా పెయింట్ వేసేసుకొని అల్యూమినియం పెయింట్ వేసుకున్నానండి. అది సిల్వర్ కలర్ అన్నమాట. ఇంకా చుట్టూరు పసుపు అలాగే కుంకుమ ఇలాగ పెట్టేసుకొని వెండి నాలికలు ఉంటాయి చూడండి, వాటిని అలాగ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మొత్తం దేవుడి పటాలన్నింటికి ఇలాగ బొట్లు పెట్టేసుకున్నాను. ఈ విధంగా ప్రమిదలు కూడా ఇలాగ పెడుతూ ఉన్నాను చూడండి చక్కగా. మాది దేవుని గుడి చిన్నగా అయినా ఈ విధంగా ఇలాగ పెట్టుకుంటానండి, కాబట్టి నాకు చాలా బాగా సరిపోతుందన్నమాట. ఇంకా ప్రమిదలలో నాలిక ఇలాగ వేసేసి, చాలామందికి నాలికలు అంటే తెలదండి. మనకు వెండివి నాలికలు దొరుకుతాయి అన్నమాట. మీరు షాపులలో వెళ్ళినా కూడా ప్రమిదలలో పెట్టుకునేటువంటి నాలికలు అడిగితే ఇస్తారండి. అవి మనకు చిన్న సైజా, మధ్య సైజా, పెద్ద సైజా అని అడుగుతారనమాట. దాన్ని పట్టించి మన ప్రమిదలు ఏ సైజులో ఉన్నాయి అని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇలాగా మామూలుగా రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టుకుంటాం చూడండి ఈశాన్య మూలన. కాబట్టి ఒక ప్లేట్ పెట్టేసుకొని వాటి మీద రాగి చెంబు, వాటిలో నిండుగా నీళ్లు పోసేసుకొని ఒక రూపాయి నాణెము, పసుపు, కుంకుమ, అలాగే కొంచెం మన దగ్గర సెంటు ఉన్నా లేదు అంటే జవ్వాది పౌడర్ ఉన్నా వేసేసుకున్నా పర్వాలేదు. అలాగే కొంచెం కర్పూరం వేసేసుకొని మనం ఈ విధంగా ఈశాన్య మూలన రాగి చెంబు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా దేవుడి దగ్గర మొత్తం అలంకరించుకొని రెడీగా పెట్టుకున్నాను. అంత లోపల ఇక్కడ పానకం బాగా కరిగిపోయింది. వీటిలో డస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా వడగట్టుకుంటున్నానండి. చూడండి ఎలా ఉందో. ఈ నడుమ బెల్లంలో డస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి కంపల్సరిగా ఇలాగా వడగట్టుకోండి. ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెంగా మిరియాల పొడి అలాగే యాలకల పొడి వాటితో పాటుగా తులసి ఆకులు వేసేసి ఈ విధంగా రెడీగా పెట్టేసుకొని దేవుని దగ్గర మామూలుగా నా దగ్గర చిన్న కుండలు ఉన్నాయండి, అవి చాలా బాగా అలంకరించుకున్నాను. దేవుడి దగ్గర ప్రసాదంగా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక కుండలో మాత్రం పానకం పోసేసాను. అలాగే ఇంకొక కుండలో నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు పోసేసి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గర పెట్టుకోవటానికి ఈ విధంగా పానకము వడపప్పు రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే రాధాకృష్ణుల్ని కూడా నీట్గా తుడిచి చక్కగా బొట్టు పెట్టేసుకొని ఈ విధంగా గుండు మల్లె పూలతో మాల కట్టేసి ఇలాగా వేసుకున్నానండి. ఈ పండగకి ఏంటంటే అప్పుడప్పుడే మనకు గుండు మల్లె పూలు వస్తూ ఉంటాయి, వాసన కూడా మంచి సువాసన వస్తుందన్నమాట. కాబట్టి ఎంత ఖరీదైనా కానీ ఈరోజు దేవుళ్ళకు మాత్రము మొత్తం గుండు మల్లె పూలతోనే ఇలాగా మాలలుగా కొంచెం కట్టినాను, కొంచెం కొనుక్కొచ్చుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఏకహారతిని వెలిగించుకొని ఈ విధంగా దీపాలు వెలిగిస్తూ ఉన్నాను. మనము ఇలాగా వెలిగించటం వల్ల మెయిన్గా ఏంటంటే ఈ నాలికలలో మామూలుగా ఒత్తులు వేసేసి సన్నగా దీపం పెట్టుకున్నామనుకో రోజంతా అలాగనే వెలుగుతూ ఉంటుందండి. అయితే సన్నగా దీపం పెట్టుకుంటే చాలా చక్కగా దీపం వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ తులసమ్మకు వెళ్ళటానికి అన్ని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి గుమ్మమునైతే ఇలాగా దేవుడి గుమ్మంని ఈ విధంగా ముగ్గు వేసేసి ఇలాగా అలంకరించుకొని ఆ తర్వాత అన్ని దేవుడి పటాలకు మల్లెపూలు వేసేసుకొని అలాగే చామంతులు, గులాబీలు అండి. ఈ ఎండలకేమో కానీ గులాబీలు అయితే మాత్రం చాలా వాడుపట్టాయి. చామంతులు అయితే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి.
ఇంకా ఆ తర్వాత తోరణాలు చూడండి ఇలాగ పెట్టేసుకున్నాను. మనము మామూలుగా మొదట్లో ఇలాగ తుంచుకున్నామనుకో చక్కగా ఇలాగ పెట్టేసుకోవచ్చు. మనమేం కట్టాల్సిన అవసరం లేదండి. గుమ్మానికి ఈ విధంగా ఇలాగ పెట్టినా కూడా అందంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి దేవుళ్ళందరినీ ఎంత బాగా అలంకరించుకున్నాను కదా. మీరెలా శ్రీరామనవమి పండుగ చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ప్రసాదం అయితే మాత్రము మేము ఎక్కువ శాతము పానకము వడపప్పు ఇలాగా చేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే కాయ కొడుతూ ఉన్నానండి. మనకు ఎండాకాలం కదా, మామూలుగా టెంకాయలు కూడా నీళ్ళు తక్కువగానే ఉంటాయి. అయితే మనం కాయ కొట్టంగానే ఇలాగ ఒకేసారికే పగిలిందండి. మామూలుగా టెంకాయ కొట్టేటప్పుడు కన్ను మనకు ఒక సైడ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ సైడ్ పెట్టి కొడితే ఇలాగా సమానంగా పగులుతుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఇలాగా టెంకాయ ఉప్పలు పెట్టేసి, అలాగే కొంతమంది ఏంటంటే టెంకాయ ఉప్పలకి కుంకుమ కూడా పెడతారు. సో మేమైతే పెట్టమండి. ఇంకా ఆ తర్వాత 5 దీపాలతో మనము హారతి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలాగా అన్నీ వెలిగించుకున్నాను. అయితే మనకు అవి గుంతలు కొంచెం చిన్నగా ఉన్నాయండి. నేనేం చేశానంటే ఒత్తిని కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇలాగ వేసేసుకొని మధ్యలో ఆయిల్ పోసుకొని ఇలాగ పెట్టుకున్నాను. చాలాసేపు దీపం వెలిగితే బాగుంటుంది కదా అని అనేసి ఇలాగ పెట్టుకున్నానండి. ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగా అలంకరించుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ శ్రీరాముడు ఆ సీతమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరిలో మేముండాలి అనేదే నా సంకల్పం అండి. ప్రతి రైతు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనేదే నా సంకల్పం అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. హద్దు మీరి ధనమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా, హద్దు మీరి ధనమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా. వట్టిదే దేహము పట్టు వదలగా. పాట విన్నారు కదండి. మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే గుడికి బయలుదేరుతున్నానండి. అన్నీ చక్కగా కుంకుమ పసుపు అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పటికీ కరెక్ట్గా 11:30 అయిందండి. అక్కడ వెళ్ళేసరికి మామూలుగా తలంబ్రాలు కూడా అయిపోయాయి. ఇంకా మంది మాత్రం చాలా మంది వచ్చారనమాట. మా కాలనీలో ఉన్నటువంటి రామాలయంకి వచ్చామండి. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, సో వాళ్ళు మామూలుగా భద్రాచలం నుంచి వడ్లు పంపించారు, వాళ్ళు రాలేదండి. ఇక్కడ రామాలయంలో అవి మనము మామూలుగా తలంబ్రాలుగా చేసుకున్నాం కదా, వడ్లను అన్నింటినీ ఒలుచుకొని ఒక బాక్స్లో వేసేసుకొని ఈ విధంగా ఇక్కడ ఇస్తే మేలు కదా అని చెప్పేసి ఉదయం మా ఫ్రెండ్ సరిత పంపించిందండి. ఇంకా నేనైతే కొంచెం పని లేటుగా అయింది కదా, కొంచెం లేటుగా వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి తలంబ్రాలు అయిపోయాయండి. చక్కగా సీతారాముల వారిని లక్ష్మణుడిని ఈ విధంగా ముక్కొని ఆ తర్వాత గోత్రనామాలు చెప్పేసి ఇంకా పక్కన శివాలయం ఉందన్నమాట, అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చామండి. అబ్బా విపరీతమైన మంది ఉన్నారు, కూర్చోటానికి ప్లేస్ లేదు. అసలు పోగలనా లేదా అని అనుకున్నాను. అందులో నాకు మంది ఎక్కువగా ఉంటే అసలు పోలేనండి. ఇలాంటి వీక్నెస్ చాలా మందికి ఉందని అనుకుంటున్నాను. ఇంకా సరే అని చెప్పి మా ఫ్రెండ్ సరిత లేదక్క వెనకాల నిలబడు, ముందు పోతూ ఉంటారు మనం వెళ్దామని చెప్పేసి నిలబడుకున్నాము. ఇంకా ఎలాగైతేనేమి ఆ సీతారాముల వారి ఆశీస్సులు అయితే అబ్బాయింది. అక్కడ అక్షింతలు తీసేసుకున్నాము. మేము తీసుకుపోయినటువంటి బియ్యము అలాగే కొబ్బరి బెల్లము అలాగా అన్ని అక్కడ ఇచ్చేసి పాదాల దగ్గర నమస్కారం చేసేసుకొని అందరినీ చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి ముక్కున్నానండి. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, ఎలా ఉన్నావు అక్క అని అడుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ భోజనాలండి. అసలు ఆ భోజనాలు ఏమో కానీ అంతమందిలో మనం పోయి తెచ్చుకోవడమే గ్రేట్ అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్ సరిత మా అన్నయ్య కొడుకు ఇద్దరు వెళ్ళి అన్నం పెట్టించుకొని వచ్చారనమాట. అందులో ఇంట్లో ఏంటంటే మనం మామూలుగా తీపి చేసుకోలేదు కదా, సరే అని చెప్పి మా అత్తయ్యకి ఇలాగా ప్రసాదం బెల్ల పాయసం చేశారనమాట. ఒక గ్లాసులో వేయించుకున్నాము. అలాగే మా పెద్దమ్మ కూడా వేయించుకున్నానండి. మీరు ఎవరైనా గుడికి వెళ్తే ఇలాగ ప్రసాదం ఇంటికి తెచ్చుకుంటారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరిగా తెచ్చుకుంటానండి. ఏదైనా దేవుడి ప్రసాదం అంటే స్పెషలే కదండి. ఎలాగ చేసినా కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
సరే అని చెప్పి గ్లాసులలో ఇలాగ పోయించుకొచ్చుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్కి సరితకు చెప్తున్నాను, ఏంటండి సఖీ డైరీస్ వాళ్ళు ఇలాగ ఇన్ని గ్లాసులు పోయించుకున్నారని చెప్తూ ఉంది. సరే కాసేపు అలాగా జోక్స్ వేసేసుకొని చక్కగా కాసేపు కూర్చొని దర్శనం చేసేసుకొని ఇంటికి బయలుదేరామండి. ఇవాల్టి వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను. అందరికీ మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.